అరే కమలా, మెల్లిగా. అంతా బాగానే ఉందా? ఎంత నీరసంగా కనిపిస్తున్నావు చూడు. అలసిపోయినట్లుగా కూడా కనిపిస్తున్నావు. అదేం లేదు రాధా, అంతా బాగానే ఉంది. 3వ నెల నడుస్తుంది కదా, మరి కాస్త నీరసం అలసట ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉందిలే. వాంతులు అవడం సహజమే. ఇంత నీరసం సహజంగా అనిపించట్లేదు నాకు. నువ్వు నాతో రా, పద. అత్తమ్మా, ఈమెకు 3వ నెల నడుస్తోంది. ఈమె ఆహార పానీయాల గురించి మీరు పట్టించుకుంటున్నారా లేదా? భోజనం చక్కగానే చేస్తున్నాను. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ కూడా చేశాను. రాత్రి బోలెడు రొట్టెలు మిగిలిపోయాయి. దానిలో నుంచి 3 రొట్టెలు, దాంతోపాటు ఊరగాయ వేసుకుని తిన్నాను. మధ్యాహ్నం ఆకలైతే అన్నం పప్పు కూడా తింటాను. కమలా, ఇదేంటి? ఇలాంటి సమయంలో ఆహార పానీయాల పట్ల శ్రద్ధ పెట్టాలని నీకు తెలీదా? మరి అత్తమ్మా, మీకు తెలుసు కదా, ఈ సమయంలో మేం ఏం తిన్నా అది కేవలం మాకే కాదు, కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా అవుతుంది. గర్భంతో ఉన్నప్పుడు భోజనం విషయంలో అజాగ్రత్త మంచిది కాదు. వీడిని కడుపుతో ఉన్నప్పుడు నేను కూడా నీలాగే నిర్లక్ష్యంగా ఉండేదాన్ని. సరిగ్గా తినకపోవడం వల్ల నష్టం ఏమిటో నాకు తెలిసేది కాదు. దాని ఫలితం నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నీకు పుట్టబోయే బిడ్డకి కూడా ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మీరంతా గర్భవతి పట్ల శ్రద్ధ చూపాలి. ఆమె ప్రతిరోజు కడుపు నిండా తాజాగా ఉన్న పోషకాహారం తీసుకునేలా చూడాలి. నీకు 3వ నెల నడుస్తోంది కదా, నువ్వు అంగన్వాడీలో నీ పేరు నమోదు చేయించుకున్నావా? దాని అవసరం ఏముంది? చాలా అవసరం ఉంది. నువ్వు పద, ఇప్పుడే నాతో అంగన్వాడీకి పద. శోభక్క నీకు వివరంగా అన్నీ చెప్తుంది. నీ పేరు కూడా నమోదు చేస్తుంది. పద. వదినా ఉండు, నేను కూడా మీతో పాటు వస్తాను. ఇది చాలా మంచి పని అన్నా. పోషణ బాధ్యత కేవలం కాబోయే తల్లికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, ముఖ్యంగా తండ్రి. నువ్వెళ్లరా, నేనిల్లు చూసుకుంటాను. అలాగే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏం కమలా, ఈ మధ్య నీ దినచర్య ఎలా ఉంటోంది? భోజనంలో ఏం తింటున్నావు? అక్క, నేను ఉదయం 6 గంటలకి నిద్రలేస్తాను. ఆ తర్వాత ఇంటి పనంతా పూర్తి చేస్తాను. అంటే ఇల్లు శుభ్రం చేయడం, నీళ్లు పట్టడం, ఆవులను కడగడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, ఈ పనులతోనే రోజంతా గడిచిపోతుంది. అశోక్, ఏమిటయ్యా ఇది? ఈ సమయంలో కూడా ఇలాంటి పనులు చేస్తుందా ఇమా? నువ్వు శ్రద్ధ పట్టాలి కదా. పనితో పాటుగా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అలాగే ఆమె పనుల్లో వీలైనంత సాయం చెయ్యాలి. ఒక విషయం గుర్తుంచుకో, ఆమె బరువులు ఎత్తడం లేదా బాగా కిందకి వంగి పనులు చేయడం ఆమెకి హాని చేస్తాయని గుర్తుంచుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు మామూలు కంటే కాస్త ఎక్కువగా, అంటే 4వ వంతు ఎక్కువగా భోజనం తినడం చాలా అవసరం కమలా. ఈ సమయంలో తల్లి 10 నుండి 12 కిలోల బరువు పెరగాలి. మరి బరువు పెరగకపోతే కడుపులో ఎదిగే బిడ్డ మానసికంగా అభివృద్ధి చెందడం కష్టమవుతుంది. ఇప్పుడు వినండి, భోజనంలో ఏమేం తీసుకోవాలో తెలుసుకోండి. ఆకుపచ్చని కూరలు అంటే పాలకూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర వగైరాలు. వాటితో పాటుగా ఎరుపు, పసుపు, నారింజ రంగు పళ్ళు కూరలు అంటే క్యారెట్, టమాటా, సీతాఫలం, మామిడి పళ్ళు వంటివి భోజనంలో తప్పక చేర్చుకోవాలి. మరి వీటితో పాటుగా పప్పు ధాన్యాలు, పెసరపప్పు, నల్ల శనగలు, రాజ్మా, కందిపప్పు వంటివే కాకుండా మొలకెత్తిన పప్పుధాన్యాలు కూడా తినాలి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవే కాకుండా జొన్నలు, గోధుమలు, రాగి వంటివి సులభంగా లభ్యమయ్యే ధాన్యాలు కూడా తినాలి. ఇవి గర్భవతికి, తన కడుపులో ఉన్న బిడ్డకి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఉసిరి, నిమ్మకాయలు, నారింజ, బత్తాయి వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి వ్యాధులతో పోరాడడానికి కావలసిన శక్తి లభిస్తుంది. అలాగే రక్తహీనత కూడా దగ్గరికి రాదు. కానీ ఇలాంటి భోజనం చాలా ఖరీదుగా ఉంటుంది. మేమెక్కడి నుంచి ఇంత ఖరీదైన భోజనం? అలా కాదు, ఈ వస్తువులన్నీ మన చుట్టుపక్కలే దొరుకుతాయి. ఈ కూరలన్నీ నువ్వు నీ పొలంలో పండించచ్చు లేదా ఇంట్లో కుండీలో పెంచుకోవచ్చు. సమతౌల్యం ఉన్న అయోడిన్ ఉప్పునే వాడాలి. అది శిశువు యొక్క మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. రోజులో కనీసం 8 నుంచి 10 గ్లాసుల దాకా శుభ్రమైన మంచినీరు తాగాలి. మీ చుట్టుపక్కల వాతావరణం కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే బీడీ, సిగరెట్లు, పొగాకు, మద్యం సేవించడం వంటివి గర్భవతి కానీ ఇంట్లోని సభ్యులు కానీ చెయ్యకూడదు. అలాగే కమల, భోజనానికి 1 గంట ముందు, తర్వాత 1 గంట వరకు కాఫీ, టీ వంటివి తాగకూడదు. మీరు కమలను తప్పకుండా ప్రతి నెల పరీక్ష చేయడం కోసం అంగన్వాడీ కేంద్రంలో ఆశక్క ఏఎన్ఎం దగ్గరికి తీసుకురావాలి. ఇప్పటి నుండి బిడ్డ పుట్టేంత వరకు, ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు కమలకు పోషకాహారం అందాలి. అలాగే బిడ్డకు 6 నెలల వయసు తర్వాత నుండి 6 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పోషకాహారం మరియు ఇతర సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. సంవత్సరంలో 300 రోజుల వరకు పోషకాహారం లభిస్తుంది. అయితే దీనిని మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లవలసి ఉంటుంది. అంగన్వాడీ యొక్క ఈ సేవలన్నీ మీకు ఉచితంగా లభిస్తాయి. సరే అక్క, నేను కమలను సమయానుసారం పరీక్ష కోసం తీసుకువస్తాను. అలాగే చక్కటి విశ్రాంతి కూడా అందేలా చూస్తాను. తల్లి కాబోతున్నప్పుడు పోషకాహార లోపం ఏర్పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయానికి ముందుగా ప్రసవం జరగడం,
పుట్టిన పిల్లలు కుపోషణకి గురై ఉండడం, రక్తహీనత ఏర్పడడం, బిడ్డ మానసికంగా సరిగ్గా ఎదగకపోవడం వంటివి జరుగుతాయి. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పోషకాహారం గురించి చక్కటి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. అర్థమైందక్క. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి కూడా చాలా ఆరోగ్యంగా ఉండడం అవసరం అన్నమాట. ఇవాళ నుండి ఆమె భోజనం సరిగ్గా చేసే బాధ్యత నా మీదే వేసుకుంటాను. దీని గురించి అశోక్, నీకు ఎలాంటి సమాచారం కావలసి వచ్చినా ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చును. ఇంకా అధికంగా సమాచారం కావలసినట్లయితే మన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ గారి ఆఫీస్ నుండి తెలుసుకోవచ్చును. అలాగే కమల, ఒకవేళ నేను పని సరిగ్గా చేయలేదని నీకు అనిపిస్తే మన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ గారికి ఫిర్యాదు కూడా చేయొచ్చును. కమల, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. రాధా, నువ్వు కూడా కేవలం బిడ్డ పుట్టేంతవరకే కాదు, తర్వాత కూడా బాలింత మీద, పుట్టిన బిడ్డ మీద శ్రద్ధ వహించడం చాలా అవసరం.